ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. ఎప్పుడు నువ్వేనా? ఈసారి నేను పొడుస్తా. మంచి భర్త అండి, మంచి యాపిల్ అండి. ఈ డ్రెస్ ఏంటి, ఎక్స్పోజింగ్ ఏంటి? సరదా జస్ట్ ఫర్ ఫన్ యా. కామంతో కళ్ళే అనుకున్నాను, కుర్ర కూడా పోయిందేంట్రా. నేను చూస్తాను, కంట్రోల్ చేసుకోలేకపోతాను. ఫుల్ మూడ్ వచ్చేసింది ప్రియా, ప్లీజ్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. అమ్మాయి నచ్చింది. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. ఎవర్రా మీరంతా? స్టైల్ గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే. చూడరా అంత ఏంటండి బాబు. ఆ అమ్మాయి నడువు కనిపించట్లేదు మాస్టర్. చూడండి ఉంటాడే నా సామే. ఆ నడువుని అలా పట్టుకుని కలే ప్రియా ఒకసారి ప్లీజ్. ఏం చేస్తావురా? మంచి భర్త అండి, మంచి యాపిల్ అండి. రే నానిగా, ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? సరదా జస్ట్ ఫర్ ఫన్ యా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. పిక్కలు మంచి గట్టిగా ఉన్నాయి. ప్యాంటీస్ కూడా మర్చిపోయావా? షట్ అప్. డ్రెస్సే అంత. ఏంట్రా చూస్తున్నా? మీకు ఇటువంటివన్నీ బాగా అలవాటు అనుకుంటా. అఫ్ కోర్స్ ఒకటే రెండా 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. కండలు పిర్రలున్నాయి నాయన. అసలు ఆయన చూసి నాకే కొరక తినాలనిపించింది. నీ ఫ్రంట్ కంట నీ బ్యాకే సూపర్. అదే చూస్తున్నా. ఆ అమ్మాయి నాది. ఐ లవ్ హర్. నొప్పిగుంటాంది తగ్గట్లేదు. ఏ మానుభావుడు పెట్టాడు. నేనే అది నేనే. హౌ తెలీదమ్మా, రిస్క్ చేసా, వర్కౌట్ అయిపోయింది. ఎక్కడో నరం నలిగిపోయిందేమో. అది కూడా కరెక్ట్ కదా సార్. ఏం తిందామనుకున్నా ఎక్కట్లేదు. ఇజ్ ఇట్? ఆ ఎదవ చెప్తున్నాడు కదండి, నిజమై ఉంటది. అందుకే స్లిమ్గా ఉన్నావేమో. ఇప్పుడు నేను ఇచ్చే షాక్కి వీడి గిలగిలలాడతాడు. వచ్చింది గొడవచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అదురొచ్చింది ఎదురొచ్చింది. ఏందో అనుకున్నా, మీ తాన చానా ఉందిరో. అది వచ్చి ఇది వచ్చి ఒంటి మీద కీడొచ్చి నెక్స్ట్ ఏంటి? చెప్పలేని సైడు నుంచి సుర్రమంటూ సలుపొచ్చి. ఉంది. బాంబులున్నాయి. బా చూడు చూడు చూడు
బిగ్ బాస్ బజార్ కొంచెం లేట్ గా కొట్టండి బిగ్ బాస్. ఎందుకు? తర్వాత స్నానం కూడా ఉంటది బిగ్ బాస్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను రా దెంగే. ఎక్కడ పోతావురా నువ్వెక్కడ పోతావురా? హేమా, ఊరు వెళ్ళాలంటావా? అడ్రస్ పెట్టావు. రసం పిండి అల్లుంది. సరి చేసుకో సరి చేసుకో సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. నేను చూస్తాను, కంట్రోల్ చేసుకోలేకపోతాను. ఫుల్ మూడ్ వచ్చేసింది ప్రియా ప్లీజ్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏంద్రా చూస్తున్నా? అదే చూస్తున్నా. సరిపోయారు ఇద్దరును. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. ఏం చేస్తావురా? బాగుందనా? నిజం బాగుంది. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? ఏంట్రా లుక్స్? షాక్ తిన్నావా? డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కాదురా, మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు విజిల్స్ వేస్తే టాప్ లేచిపోవాలి కదా. ఏంటి చిన్నోడు కూడా చెప్పా, నేను ఫీల్ అయ్యాను. తెగ తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. అడే అమ్మా, ఏం తిప్పుతున్నాయి నడుము, ఘాట్ రోడ్ లో గాడి తిప్పినట్టు. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను. ఎందుకు? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? ఇంటాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. అయ్యి బాబోయ్, ఈ చండాలం వెళ్ళలేకపోతున్నా. ఆపమని రచ్చ. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అశ్విని గారు? అలా అడగండి, చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు ఎన్నడూ తెలిసిపోతే. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఓకే, క్వాలిటీస్ అంటే నాకు పెద్ద బాగా ఇట్లా అందంగా ఉండాలని ఏం లేదండి. చూసారా సార్ డబుల్ యాక్షన్? నాకు హార్ట్ మంచిగా ఉంటే చాలు. వాడు నల్లగా ఉన్నా, వాడు చండాలంగా ఉన్నా, వాడి గుండె మంచిగా ఉంటే నాకు చాలండి, అంతే. నాకు డబ్బులు కూడా వద్దు. ఇప్పుడు సింగిలా? ఆఫ్ కోర్స్ అండి. అడ్రస్ పెట్టావు. అడ్రస్ పెట్టావు. మనలో మన మాట మీ థైస్ కేక. మరెందుకురా నీకు? అమ్మో, ఏమో కనిపిస్తుంది ఎర్రగా, లోపల కమిలిపోయిందా అని జాగ్రత్తలో. నీ మూతి మీద ఎవడు దిగాడు, ఎవడు దిగాడు? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్.
ఏంటి బాబు పగబట్టిన పందెం కోళ్ళులాగా అలా చూస్తున్నారు? అదే చూసా మాకు తెలుసులేరా. చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.